చూశారు. గత 5 ఏళ్ల పాటు జగన్ నియంత పాలనతో విసిగిపోయారు. మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి 100 రోజుల్లో చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసాం. ఇది ట్రైలర్. ఇక మీదట మరింత చేయబోతూ ఉన్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి ఏలూరు వెళ్దాం. అక్కడ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ కనెక్ట్ అయి ఉన్నారు. దుర్గాప్రసాద్, ఇది మంచి ప్రభుత్వం. ఎలా మంచి ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు? థ్యాంక్ యూ రవి. సంక్షోభంలో సంక్షేమ పథకాలు అందిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో పాలన అయితే కొనసాగిస్తుంది. దీంతో ఎన్నో సంక్షోభాలు కూడా ఎదుర్కొంటూ రాష్ట్రంలో ఎక్కడ సంక్షోభానికి ఎటువంటి ఆటంకం రాకుండా కూడా గత 100 రోజుల పాలన అయితే సాగించింది. ఇదే విషయానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యే బడ్డేటి రాధాకృష్ణ మనతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ఎలా సాగింది అనే విషయాన్ని ఇంత అడిగి తెలుసుకున్నారు. రవి, చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం సంబంధించి 100 రోజుల పాలన, అసలు సంక్షేమ పథకాలు అన్ని ఏ విధంగా సాగాయి? సంక్షేమానికి సంబంధించి ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు పెంచేస్తా అన్నారో మొట్టమొదటి సంతకమే దానికి చేసి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు, ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఆకలితో ఎవరో ఉండకూడదు అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లకు ఏదైతే హామీ ఇచ్చారో అన్నా క్యాంటీన్లు కూడా మొదటి ఫేజ్ లో 100, రేపు నెలాఖరికి మళ్ళీ 75 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే పెన్షన్లు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారో దానికి కూడా ఒక కమిటీ వేస్తూ రేపు రాబోయే రోజుల్లో 15 లక్షల మంది ఉన్నారని గుర్తించడం జరిగింది. అర్హత కళాలందరికీ కూడా, ఎందుకంటే కొన్ని అనర్హత, ఎందుకంటే 15,000 పెన్షన్ తీసుకుంటూ కూడా బళ్ళు మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారనేది కూడా గుర్తించడం జరిగింది. అటువంటి ఎవరైతే అనర్హతతో ఉన్నారో వాళ్ళని కూడా తీయటం జరుగుద్ది తప్పనిసరిగా, ఎందుకంటే అటువంటి జరగకూడదు. అలాగే గ్యాస్ బండ గృహిణులకి ఏదైతే అన్నారో దీపావళి కానుకగా ఫస్ట్ బండని మరి దీపావళికి ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఏదైతే మరి అలాగే వరదలు వచ్చినప్పుడు విపత్తు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఒక ధైర్యాన్ని, అలాగే ఒక భరోసాని కల్పించడానికి 10 రోజుల్లో మళ్ళీ విజయవాడ నగరాన్ని మళ్ళీ పునర్నిర్మించినట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అయితే మళ్ళీ సాధారణ పరిస్థితి తీసుకొచ్చారో, అంటే ఏది వచ్చినా సరే మేమున్నాం అనేది చూపించాలి, ప్రజలకు ధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 10 రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి అహర్నిశలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మమ్మల్ని కూడా నాయకుల్ని, చుట్టుపక్కల నాయకులను కూడా పిలిపించి సమన్వయం చేస్తూ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా, ఒకటి ఎరా అక్కడక్కడ మీడియా ద్వారా తెలుసుకున్నప్పటికీ కూడా ఏదైతే పేకలోతు నీరులో ఉన్నారో వాళ్ళు ఒక రోజు ఇబ్బంది పడినా రెండో రోజున డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సదుపాయాలు కల్పించారు. అలాగే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి కూడా ప్రజలు స్పందించి డబ్బు దుర్వినియోగంగా ప్రజలకు చేరుతుందన్న ఉద్దేశంతో రమారమి సీఎం రిలీఫ్ ఫండ్ కి మొట్టమొదటిసారిగానే చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 400 కోట్ల రూపాయలు మరి రిలీఫ్ ఫండ్ ఇచ్చారు అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాన్ని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రజలకు తెలియజేయడం కోసం ప్రజావేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా వివరిస్తాం. డోర్ టు డోర్ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా వివరించడం, రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం మీకు అండగా ఆసరాగా ఉంటుందని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో వాలంటీర్ లేకపోతే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చెందవంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అనేక మార్లు అయితే చెప్పడం జరిగింది. అంటే వాలంటీర్ లేకుండానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తున్నారు? వాలంటీర్ లేని లోటు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ప్రజలకి బాగుందంటారు? వాలంటీర్ల వల్ల లోటు జరిగేది ఏం లేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అలాగే ఏదైతే సచివాలయ వ్యవస్థ, వీళ్ళు వెడిషనల్ గా ఏదో వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకోవడానికి వాలంటీర్లు పెట్టారు తప్పితే వాలంటీర్లు చేసే విధేయం కాదు. కానీ వాలంటీర్లతో పని చేయించాలంటే వాళ్ళని ఏ పని చేయించాలని దాని మీద ఆలోచించడం కోసే నిన్న కూడా వేదిక ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏ పని అప్పచెప్పాలి అందులో వాలంటీర్, ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళని మభ్య పెట్టి చివరి సంవత్సరం వాళ్ళని రెన్యూల్ కూడా చేయడం జరగల. కానీ వాళ్ళకి ఏ విధమైన పని అప్పచెప్పాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. దాని మీద కూడా త్వరలో నిర్ణయం జరుగుద్ది. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏ కార్యక్రమం ఆపుకోకుండా ఏ విధంగా అయితే ప్రజలకు అన్ని కూడా 1వ తారీఖునే పెన్షన్లు, అలాగే 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖునే, అలాగే ఎంప్లాయీస్ కి 1వ తారీఖునే జీతాలు, ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారని ప్రజలందరూ కూడా గెలిచారు. అనవసరంగా ఈ 5 సంవత్సరాలు విధ్వంస పాలన, చీకటి రోజులు గుర్తు తెచ్చుకోవడానికి భయపడుతున్నా ఉన్నట్టుగా ప్రజలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం. ఈ పాలన ఇది ఏదవుతుందో ఈ ప్రోగ్రామ్ ని అంటే ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఈ కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది? ప్రజలు ఏ విధంగా కొనసాగించాలనుకుంటున్నారు? ఇది 7 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రోజుకు ఒక డివిజన్ లో ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరుగుతుంది. మిగతా అన్ని రోజులు కూడా ప్రతి డివిజన్ లో కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే సచివాలయ సిబ్బంది ఇంటింటికి ఏదైతే జరిగినాయో కార్యక్రమాలు, ఏదైతే జరగబోతున్నాయో
మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ప్రభుత్వం ఉంటది, అందుబాటులో నాయకులు ఉంటారు, అందుబాటులో అధికారులు ఉంటారని తెలియపరుస్తారు. వాళ్ళకు ఒక ధైర్యం కల్పించాలని, అలాగే ప్రభుత్వం చేస్తున్నది ఏమి చేసింది, లోగడ ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. విధ్వంసంతో పరిపాలించి మళ్ళీ కూడా అదే విధ్వంసాన్ని చేయాలి, ప్రజలను నాశనం చేయాలనే ఉద్దేశంతో మరి వరదలు వచ్చినప్పుడు బోట్లను ఏ విధంగా అయితే కృష్ణా ప్రాజెక్టును పడగొట్టడానికి ఉపయోగించారో, అలాగే జత్వానీ మీద కేసు పెడతానికి ఏ విధమైన ఆయుధాన్ని ఉపయోగించి 3 ఐపీఎస్లు సస్పెండ్ అవడానికి కారణం అయిందో ఈ వైసీపీ ప్రభుత్వం. అలాగే ఏదైతే తిరుమలలో లడ్డూల విషయంలో మరి ఆవు నెయ్యి కలపాల్సింది జంతువుల నెయ్యిని కలపడానికి ఏ విధంగా చేసి అక్రమాలకు పాల్పడ్డారో అందరికి కూడా ప్రజలకు తెలిసింది. ఈ వైసీపీలో ప్రభుత్వంలో వైసీపీలో ఉండాలి అని అంటేనే సిగ్గుపడేటట్టుగా నాయకులు ఒక్కొక్కరుగా కూడా బయటకు అవడం జరుగుతుంది. ఎవరైతే అక్రమాలు దౌర్జన్యాలు చేయాలనుకుంటున్నారో క్రిమినల్సే ఆ పార్టీలో మిగిలాలి తప్పితే మిగతా సామాన్య మానవులు ఎవరో కూడా వైసీపీలో పార్టీలో అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దుర్గాప్రసాద్ ఒక నిమిషం. దుర్గాప్రసాద్ ఎక్కడ తగ్గకుండా ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమాలు ఇచ్చుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తెలపడం జరుగుతుంది. రైట్. దుర్గాప్రసాద్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? దుర్గాప్రసాద్ చెప్పండి. యా. అండ్ అట్ ది సేమ్ టైం ఈరోజు మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కూటమి నేతలు చాలా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 ఎక్కడ అమలు చేశారు, తల్లికి వందనం ఏది, రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఏది, అలాగే మహిళలకు ఇస్తామన్న 1,500 రూపాయలు ఏది ప్రతి నెల అని చెప్పేసి. సో దీనికి బడ్జెట్ రాధాకృష్ణయ్య గారి సమాధానం ఏంటి, మీరు అడగండి. అంటే కూటమి ప్రభుత్వం అంటే మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 పథకాల్లో కొన్ని అమలు చేయట్లేదంటూ కూడా ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. అంటే దీనికి సంబంధించి అంటే ఆర్టీసీకి సంబంధించి మహిళలకి ఫ్రీ బస్సు, ఇటు గ్యాస్ బండ్లకు సంబంధించి మహిళలకి 1,500 పెన్షన్ సంబంధించి ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేపట్టలేదంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. దీనిపై అంటే ఈ సమస్యలను ఎప్పుడు తీర్చే పరిష్కారం అన్ని కూడా రానున్న 100 రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ ఏదైతే మీకు దీపావళికి ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్లు, కొత్త పెన్షన్లు 50 ఏళ్ళకే పెన్షన్ ఏంటనేది కూడా చెప్పింది. 1,500 కూడా ఎవరికైతే ఆడవాడు ఎంతైతే ఉన్నారో అందరికీ కూడా ఇవ్వడానికి కూడా దానికి కూడా కార్యాచరణ సిద్ధం చేయడం జరుగుతుంది. సూపర్ 6 లో ఏదైతే పథకాలు ఉన్నావో తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేర్చుతాం. ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఇక వైసీపీకి లేదు. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే క్రిమినాలజీని చదువుకొని ఒక క్రిమినల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించారో, రాష్ట్రాన్ని ఒక ఖ్యాతి ఏ విధంగా ప్రపంచంలో దిగజార్చారు, ఇవాళ 100 రోజుల్లోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అనేది ప్రపంచంలో ప్రఖ్యాతి ఏ విధంగా ఇదేందో గౌరవ స్థానంలోకి వెళ్ళిందో. మరి 400 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి రావడం అంటే మాటలు కాదు. ప్రజలందరూ గౌరవంతో తప్పనిసరిగా, ఎందుకంటే ఇటువంటి రాక్షసుడు మళ్ళీ పరిపాలిస్తాడన్న ఉద్దేశంతో ఇంకా కొంతమంది వెనకడుగేస్తున్నారు ఫ్యాక్టరీలు పెడతానికి. కానీ వీళ్ళు చేసింది ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పుడు అసలు ఈ వైసీపీ పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోద్దని ప్రజలందరూ కూడా విశ్వసించారు, నాయకులు కూడా విశ్వసిస్తున్నారు. అంటే ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు అయితే టీడీపీ మీద ప్రచారాలు చేయడం కూడా వారిపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారిపై ఏమన్నా చర్యలు తీసుకునే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుంది? ఇప్పుడు 100% మొన్న చిన్న అభియోగం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముందు సస్పెన్షన్, అతను చేశాడో లేదో అనేది తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఒక ఎమ్మెల్యేని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ చర్య తీసుకుంటాడు అనేది. ఎందుకంటే క్రమశిక్షణతో కల పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిది కూడా కూలంకషంగా నాయకులు ఏమి చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిని కూడా చూస్తారు. 100 రోజుల పాటు మేమందరం కూడా ప్రజల్లో ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా మేము ఎదుర్కోలేదు. తప్పు చేయాలి అంటే ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో భయపడాలి. ఎందుకంటే బాధ్యతగా చేయడానికి బాధ్యత నేర్పింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అభివృద్ధిలో కానీ అలాగే న్యాయపరంగా మీకు ఏదైనా కావాలంటే పని చేయించుకోండి, అధికారులు నిలదీసి పని చేయించుకోండి అన్న న్యాయపరంగా ఏ పని కావాలన్నా అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఏ వచ్చినా సరే ప్రజలకు ఏది వచ్చినా సరే వెంటనే అందుబాటులో ఉండి వెంటనే అధికారులను స్పందించి పని చేస్తున్నారు వాళ్ళు కూడా. అలాగే ప్రజాప్రతినిధులు కూడా తప్పనిసరిగా అందరిలో ఉండి ప్రజలకు ఒక నమ్మకం కనిపించేటట్టుగానే పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే టీడీపీ 100 రోజుల పరిపాలన ఎంతో పరిపూర్ణంగా సాగించామంటూ వైసీపీ టీడీపీని నిందించడానికి ఏమాత్రం సరిపోదంటూ కూడా వైసీపీ నాయకులపై అయితే ఈయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో సంక్షేమ పాలన ఎంతో ప్రజలకు అందిస్తున్నామంటూ కూడా బడేటి రాధాకృష్ణయ్య తెలియడం జరిగింది. రైట్.